ఆడపిల్ల ప్రొటెక్షన్ కోసమని పెళ్లి చేసుకుంటుంది. అవును. అందులో ఇట్లాంటి ఫీల్డ్స్లో ఉన్నప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకునేవారు. ఇప్పుడు వాళ్ళు చేసుకునేవాళ్ళు, గట్టిగా ఉండేవాళ్ళు, ఆత్మస్థైర్యంతో ఉండేవాళ్ళు, వాళ్ళు అనుకున్నవి చేసేవాళ్ళు. చాలామంది లేడీ ప్రొడ్యూసర్స్ ఎక్కువగా ఉండేవారు. అవును. అవును. కంపెనీలు నడిపి నాటక సమాజాలు కూడా నడిపేవారు. మరి ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా ఆ తర్వాత వాళ్ళ కాళ్ళకి దండం పెట్టే స్థితికి వాళ్ళు వచ్చారు వాళ్ళ కళ వల్ల. అందులో మనం గొప్పగా చెప్పుకోవాల్సిన తెలుగులో భానుమతి గారు కూడా ఒకళ్ళు. మీరు కలిసారండి ఎప్పుడన్నా? కలిసారా? భానుమతి గారు బతికున్నప్పుడు ఒకసారి రచయిత్రులందరినీ కలిపి రాగసప్తస్వరం రాజలక్ష్మి గారు ఒక మీట్ పెట్టారు. ఆ రోజంతా నాకు బాధ్యత ఏంటంటే నువ్వు ఆవిడకి నచ్చావు, నువ్వు ఆవిడ పక్కనే ఉండు అన్నారు. నాకు కొంచెం యంగేజ్ కదా, నేను ఇంకా ఆవిడ వెనకాల తిరుగుతూ ఆవిడతోటి భానుమతి అత్తగారి కథల గురించి మాట్లాడుతూ, ఆ కథలో మీరు ఇలా రాశారు, ఈ కథలో అలా రాశారు అంటే ఆవిడ నవ్వుతూ చనువుగా నన్ను దగ్గరికి తీసుకుని చాలా ప్రేమగా మాట్లాడారు. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అన్నమాట. ఎవరైనా సరే ఆవిడ ముందు ఒక ప్రొడ్యూసర్ ఉండేవాట, నేను పేరు చెప్పను, అందరినీ ఏమి అనేవాట. ఈవిడ అత్తగారిని తీసుకుని వెళ్ళారు షూటింగ్కి. ఆ ప్రొడ్యూసర్ వచ్చిన రోజే ఏమే ఇంత లేట్గా వచ్చావన్నాడు. చాలా ఆలస్యం అయిందిరా, మరి బండి నువ్వు పంపలేదుగా అంది.